హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం ఘటనలో అదృశ్యమైన యువకుడి కోసం సెర్చింగ్ కొనసాగుతోంది. పోలీసులు హుస్సేన్ సాగర్ లో గాలిస్తున్నారు. హుస్సేన్ సాగర్ లో రాత్రి యువకుడు అజయ్ అదృశ్యమయ్యాడు. భారత్ మాతకు మహాహారతి అనంతరం హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా 2 బోట్లలో మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే గాయపడిన వారిలో తమ కుమారుడు లేడని తల్లిదండ్రులు వాపోయారు. ప్రమాదం తర్వాత అజయ్ ట్యాంక్ బండ్లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తమ కుమారుడికి ఈత రాదని అజయ్ తల్లిదండ్రులు తెలిపారు. రైట్, నిన్న జరిగినటువంటి భారత్ మాతకి మహాహారతి కార్యక్రమం అనంతరం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఆ తర్వాత ఒక బాలుడు మిస్ అయ్యాడు అంటూ కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రజెంట్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారా? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? భారత మాత మహాహారతి కార్యక్రమంలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. నిన్న భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి పీపుల్స్ ప్లాజాలో తలపెట్టినటువంటి భారత్ మాత మహాహారతి కార్యక్రమంలో ఒక్కసారిగా క్రాకర్స్ పేలడంతో ఒక్కసారిగా 2 బోట్లు కూడా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ఇందులో కొంతమంది తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారందరినీ కూడా వివిధ హాస్పిటల్ కూడా తరలించారు. కొంతమంది యశోద హాస్పిటల్, కొంతమందిని గాంధీ హాస్పిటల్తో పాటు కొంతమందిని సరోజినీ దేవి హాస్పిటల్ తరలించారు. అయితే కొంతమంది అందులోనే అంటే హుస్సేన్ సాగర్లోనే పడిపోయారు. కొంతమంది ఈత వచ్చి బయటకు వచ్చారు. కానీ ఈత రానటువంటి వారు అందులోనే పడిపోయినట్లు కూడా పోలీసులు కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అజయ్ అనేటువంటి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అజయ్ అనేటువంటి వ్యక్తి హుస్సేన్ సాగర్లో పడిపోయి ఉంటారనేటువంటి ఆరోపణలు అటు తల్లిదండ్రులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చివరిసారిగా కాల్ మాట్లాడినటువంటి అజయ్ ఇప్పటి వరకు కూడా అందుబాటులో రాలేదు. తన మొబైల్ మొత్తం కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. తను స్నేహితులతో కలిసి తనతో పాటు తన స్నేహితులు సాయి సందీప్తో పాటు మరోవైపు రాఘవేంద్ర ఈ ముగ్గురు కలిసి హుస్సేన్ సాగర్లకి నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో హుస్సేన్ సాగర్ పీపుల్స్ ప్లాజాకి రావడం జరిగింది. అయితే మణికంఠ అనే వ్యక్తికి డబ్బులు పాత బాకీ ఇచ్చేది ఉన్న నేపథ్యంలో వారి ముగ్గురు కూడా అక్కడికి వచ్చి అతనికి డబ్బులు చెల్లించిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూడడానికి తమకు కూడా అవకాశం కల్పించాలని మణికంఠని కోరిన నేపథ్యంలో వారందరినీ కూడా హుస్సేన్ సాగర్ లోపలికి బోట్ లోపలికి ఎలాంటి లైవ్ జాకెట్స్ లేకుండానే లోపలికి తీసుకెళ్లారు. కానీ ఒక్కసారిగా క్రాకర్స్ పేలడంతో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చెల్లాచెదురు కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా సాయి సందీప్ కావచ్చు, అదేవిధంగా రాఘవేందర్ కావచ్చు, మరోవైపు అజయ్ కావచ్చు, మిస్ అయినటువంటి అజయ్, ముగ్గురు కూడా బోట్లో పడిపోయారు. బోట్ నుంచి హుస్సేన్ సాగర్లో పడిపోయారు. వారు సాయి సందీప్కి మరోవైపు రాఘవేందర్కి ఈత వచ్చు కాబట్టి వారు సురక్షితంగా ఆ బోట్ను పట్టుకొని బయటకు వచ్చారు. కానీ మరోవైపు అజయ్ మాత్రం అతనికి ఈత రాదు, అతనే అందులో పడిపోయి ఉంటారు కాబట్టి అతని కోసం పోలీసులు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా తీవ్రంగా గాలింపు చేయలేదు. అటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, ఫైర్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ముమ్మరంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా జల్లెడ పెట్టారు. అయితే తల్లిదండ్రులు మాత్రం తన కొడుకును క్షేమంగా తీసుకువచ్చే బాధ్యత పోలీసులు చేపట్టాలని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయండి. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవేళ అందులో పడిపోయి ఉంటే మాత్రం రేపు సాయంత్రం వరకు కూడా అజయ్ ఆచూకీ కూడా తెలిసే అవకాశం ఉంది. సునీల్. ఓకే సునీల్.